పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు. మరొకసారి అందరం చెప్దాం, బిగ్గరగా చెప్దాం. పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు. అందరికీ సబ్బాత్ షలోం. యూట్యూబ్లో ఇస్తున్న వారికి సబ్బాత్ షలోం. ఆ పరమ తండ్రి మరి యొక్క సబ్బాత్ దినములో ఆయన సన్నిధి సమకూర్చాడు. సమయంలో అనేక వాక్యముని విందాము. కీర్తన గ్రంథములో 108వ కీర్తన 6వ వచనం చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న భగవాన్ బ్రదర్ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. కీర్తన 108 6వ వచనము నేను చదువుతున్నాను. దయచేసి 5, 6 వచనాలు రెండు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. కీర్తన 108వ అధ్యాయము 5, 6 వచనాలు. యెహోవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇమ్ము. ప్రార్థన చేసుకుందాం. అందరికీ సబ్బాత్ షలోం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప రాజా, సర్వలోక సృష్టికర్త, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యాలు జరిగించే మా గొప్ప రాజా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. 6 దినములు సమస్త సృష్టిని సృజించి 7వ దినం విశ్రమించి పరిశుద్ధపరిచి ఇటు పరిశుద్ధమైన దినమును తరతరములకు నిత్యమైన కట్టడగా ఇచ్చిన విధానం బట్టి మీకే స్తోత్రంలో స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏమో తండ్రి, దేని నిమిత్తం మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారో మాకే తెలియదు. మా పట్ల కేవలము మీ చిత్తమే నెరవేర్చుకోమని మమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. ఈ సబ్బాత్ దినమును తండ్రి ఎవరైతే ఇక్కడ మన్నించి మీ సన్నిధానంలో భయభక్తులతో ఈ దినాన్ని ఆచరిస్తూ ఉన్నారో తండ్రి, వారికి మాకు దిన సంబంధించిన ఆశీర్వాదాలను కుమ్మరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా, పరిశుద్ధుడా, పరుతారు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా కూటమి అందు ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించి నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రంలో స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. స్తుతులయందు, పాటలయందు, లేక పట్నమయందు, ఆరాధన యందు మీరే మా మధ్యలో తోడుగా ఉన్నందుకే మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఒక గొప్ప రాజా, పరిశుద్ధుడ, పరుతారు మరి ముఖ్యమైన ఘట్టంలోకి తండ్రి వాక్యోపదేశంలోకి మేము వెళ్ళినట్టుండగా తండ్రి, మీరు ఏర్పాటు చేసుకున్న సేవకుడైన దయాకర్ బ్రదర్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ఆ బిడ్డకు తండ్రి మీరే తెలివిని, జ్ఞానమును అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును ఆ బిడ్డ ద్వారా అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా, పరిశుద్ధ బిడ్డ మాట్లాడే ప్రతి మాట కూడా తండ్రి మేము విని వదిలిపెట్టేవారిగా కాకుండా వాటిని అనుసరించి నడిపించే విధంగా మీరే మా తండ్రి మనసులను మార్చమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. మాపైన పనిచేస్తున్న అంధకార శక్తులన్నింటినీ మీ రక్తంలో బంధింపజేస్తున్నందుకే మీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా, పరిశుద్ధుడా, పర్వతరి మాట్లాడేది దయాకర్ కాకుండా తన నోటి బూరగా మీరే ఉండి తండ్రి మాట్లాడిపించి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును అనుగ్రహించి తద్వారా మా జీవితాలను మలుచుకునే విధంగా మీరే సహాయం దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మరి ఒకసారి దయాకర్ బ్రదర్ మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ సమస్త మీ చిత్తం నెరవేర్చుకోమని మా రక్షకుడు విమోచకుడైన యేషువా మీ అతి పరిశుద్ధమైన ఘనమైన ఏకైక నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బాబు. చదువుకున్న వాక్య భాగములో కీర్తన గ్రంథము 108వ అధ్యాయము 6వ వచనములో ఇక్కడ ఒక మాట కనబడుతూ వస్తుంటుంది. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము యెహోవా ప్రభావము. ఆయన యొక్క ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము అని భక్తుడు అంటూ వస్తుంటున్నాడు. అవును, పరమ తండ్రి యొక్క ప్రభావము గురించి ఆయన తన భక్తుల నోట శ్రేష్టమైన మాటలు పలికిస్తూ వచ్చాడు. ఆయన ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము అని భక్తులు చాలా సందర్భాల్లో అంటుంటారు. మనము కూడా ఆయన యొక్క నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తున్నప్పుడు మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక అంటుంటాం. కాబట్టి ఆయన యొక్క ప్రభావము భూమి మీద ఏ విధంగా ఉంటూ వచ్చింది, ఏ విధంగా ఉండబోతుంది ఆయన ప్రభావము అనేది మనం చూసుకుందాం. తద్వారా మనకు గృహాలలో కూడా మన మీద కూడా ఆయన ప్రభావం నిలిచి ఉండాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి అనేది కొన్ని మనం చూసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఆయన ప్రభావం గురించి చాలా శ్రేష్టమైన మాటలు రాయించి పెడుతూ వచ్చాడు పరమ తండ్రి. ఆయన ప్రభావం గురించి ధ్యానిస్తుంటే
ఆయన ప్రభావ దర్శనము, ఆయన ప్రభావ స్వరము అనే విధంగా ఆయన నామము ఎంత ప్రభావం గలది అని అనేకమైన మాటలు కనబడుతూ వస్తుంటుంటాయి. ఎందుకు అంటే ఆయన ఎంతో ప్రభావం కలిగిన వాడు. ఆ ప్రభావము ఆయన యొక్క భక్తులకు ఆయన కనపరుచుకుంటూ వస్తుంటున్నాడు. ఆయన ప్రభావాన్ని ఆయన భక్తులకు ఆయన భూమి మీద తెలియపరుచుకుంటూ వస్తుంటున్నాడు. కాబట్టి యోబుకారుడు యోబు అంటుంటాడు, ఒక మాట అంటుంటాడు తన యొక్క జీవితంలో. యోబు గ్రంథము 40వ అధ్యాయములో, యోబు గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అంటుంటాడు, ఆడంబర మహాత్యములతో నిన్ను నీవు అలంకరించుకునుము, గౌరవ ప్రభావములను ధరించుకునుము. ఆ గౌరవ ప్రభావములను ధరించుకునుము. కాబట్టి పరమ తండ్రి యొక్క ప్రభావమును ఆయన ధరించుకోమని ఆయన తెలియజేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి భక్తులందరూ కూడా ఆయన ప్రభావాన్ని గురించి కీర్తిస్తూ కొనియాడుతూ పాటలు పాడుతుంటుంటారు. ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడో ఆ ప్రభావాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి అనేక సందర్భాల్లో భక్తులు ఆరాధిస్తుంటుంటారు. కాబట్టి మన జీవితాలలో కూడా ఆయన ప్రభావమును మనం గుర్తిరగాలి, ఆయన శక్తిని మనం గుర్తిరగాలి. కాబట్టి ఆయన ప్రభావము ఎప్పుడు నిలిచి ఉంటుంది మన మీద అంటే, ఏ విధంగా మనం ఆయన సన్నిధిలో కనబడాలో ఆయన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూసుకుంటుంటే అప్పుడు ఆయన ప్రభావము మన యొక్క గృహాల మీద ఉంటుంది, మన మీద ఉంటుంది సుమా. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక మాట కీర్తనకారుడు 29వ కీర్తనలో ఒక మాట అంటుంటాడు, 4వ వచనంలో ఒక మాట అంటుంటాడు. 4వ వచనము 29వ కీర్తన 4వ వచనంలో అంటాడు, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా యొక్క స్వరము ప్రభావము గలది. ఆయన యొక్క స్వరము యొక్క శక్తిని వివరిస్తున్నాడు. ఆయన యొక్క స్వరం యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో, ఆయన స్వరం యొక్క బలం ఏ విధంగా ఉంటుందో, ఆయన యొక్క స్వరం యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదిగా ఉంటుందో ఇక కీర్తనకారుడు ఈ అధ్యాయంలో వర్ణిస్తూ ఆయన స్వరము ప్రభావము గలది అంటుంటాడు. కాబట్టి అందుకే ఆయనకు ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. ఆ మొదటి వచనంలో అంటాడు, యెహోవాకు మహిమా ప్రభావ మహాత్యములను ఆయనకు ఆరోపించుడి, యెహోవాకు ఆరోపించుడి అంటుంటాడు. కాబట్టి భక్తుల యొక్క జీవితాలలో ఆ ప్రభావాన్ని వారు కనులారా చూస్తూ వచ్చారు, వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. ఆయన ప్రభావాన్ని వారు అనుభవించి ఆ ప్రభావాన్ని గురించి కీర్తిస్తూ వచ్చారు, కొనియాడుతూ వచ్చారు. ఆ ప్రభావం యొక్క శక్తిని వారు అనుభవించిన తర్వాత ఆ ప్రభావాన్ని అనేకులకు వారు ప్రకటిస్తూ వచ్చారు, అనేకులకు తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి అందుకే కీర్తనకారుడు తన యొక్క అనేక కీర్తనలలో కూడా అయ్యా నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము అని చాలా సందర్భాల్లో కూడా ఆయన ప్రభావాన్ని గురించి ఆయన ఆరాధిస్తూ వస్తుంటుంటాడు. కాబట్టి అందుకే కొంతమంది భక్తుల జీవితాల్లో ఆ ప్రభావాన్ని వారు అనుభవించి ఆ ప్రభావాన్ని వారు హృదయాంతరంగంలో వారు దాన్ని నింపుకొని ఆ ప్రభావంతో వారు అనేక శక్తి కార్యాలు, బల కార్యములు, పరాక్రమ కార్యములు చేస్తూ వచ్చారు. అలాంటి ప్రభావం కొన్ని సందర్భాల్లో వెడలిపోయినప్పుడు భక్తులు ఎంతో బాధపడుతూ వచ్చారు. ఆ ప్రభావం యెహోవా ప్రభావము వారిలో నుంచి కొన్ని సందర్భాల్లో మందిరంలో నుంచి ప్రభావం వెడలిపోయినప్పుడు, కొన్ని సందర్భాల్లో మందసము పట్టబడినప్పుడు ప్రభావం వెడలిపోయిందని ఏలీ యొక్క కోడలు తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టుకుంటూ వచ్చింది. ఒక మాట మనం చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21 వచనం. అంటే అంత శక్తివంతమైనది ఆ ప్రభావము. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21-22 వచనాల్లో కనబడుతూ వస్తుంది. ఎలోహిం మందసము పట్టబడిన సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. ఎలోహిం మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయేనని ఆమె చెప్పెను. ఏలీ కుమారులు చేసిన పాపమును బట్టి, ఏలీ కుమారులు ఆ మందిరములో
ఆ యొక్క చేశారు. ఆ పాపమును బట్టి ఎలోహిముని యెహోవా ఆ యొక్క ఫిలిష్తీయుల చేతికి ఆ మందసాన్ని అప్పగిస్తూ వచ్చినప్పుడు ఆ మందసం పట్టబడుతూ వచ్చింది. ఏలీ కుమారుడు చనిపోయారు. ఏలీ ఆ వార్త విని ఆయన వెనుక కొరిగి, ఆయన బహుస్థూలకాయుడు కాబట్టి ఆయన చనిపోతూ వచ్చాడు. ఆ వార్త విన్నది ఏలీ కోడలు తన మామ చనిపోయినని, తన పెనిమిటి చనిపోయినని ఆ యొక్క ప్రసవించిన తన కుమారునికి ఈకాబోదు అంటే ప్రభావము పోయెను. యెహోవా యొక్క ప్రభావము ఆ మందసంలో ఉంటూ వచ్చింది. ఆ మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన యొక్క సన్నిధి ఉంటూ వచ్చింది. తద్వారా ఏ యొక్క శత్రువు కూడా అటువైపు చూడలేదు సుమా. యెహోవా యొక్క మందసం మీద ఆయన ప్రభావం ఉండడం బట్టి యెహోవా యొక్క అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఆ యొక్క ఇజ్రాయేల్ మధ్యలో జరుగుతూ వచ్చాయి. యెహోవా యొక్క ప్రభావము ఆ యొక్క ఇజ్రాయేల్ మధ్యలో నివసిస్తుంది కాబట్టి ఇజ్రాయేల్ మీదకి పరమతండ్రి ఆయన యొక్క కనుదృష్టి ఉంచి వారిని నడిపిస్తూ వచ్చాడు. పగులు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె ఉండి వారిని పరమతండ్రి 40 సంవత్సరాలు నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి అలాంటి ఆ మందసము ఇజ్రాయేల్లో నుంచి వెడిలిపోయింది, పట్టబడిపోయింది. అది శత్రువులు పట్టబడి తీసుకొని వెళ్ళిపోతున్నారని వినుకొని అక్కడ ఆమె ఈకాబోదు అని పేరు పెడుతూ వచ్చారు. కాబట్టి నేటి దినాలలో కూడా యెహోవా ప్రభావము ఆయనకి ఇష్టం లేని బిడ్డల దగ్గర నుంచి వెళ్ళిపోతుంది సుమా. ఎవరైతే ఆయనను దుఃఖపెడుతుంటారో, ఎవరైతే ఆయనను బాధ పెడుతుంటారో, ఎన్నిసార్లు గద్దించినను, ఎన్నిసార్లు పరమతండ్రి అనేకసార్లు హెచ్చరించినను, ఆ హెచ్చరిక మాట వినకపోయేసరికి ఆ హెచ్చరికను ఆ గద్దింపుని వారు స్వీకరించక వారు తమను తాము సరిచేసుకోకపోతే పరమతండ్రి తన ప్రభావమును వారిలో నుంచి తీసివేసుకుంటాడు. ప్రభావం వెడలిపోతుంది. కాబట్టి అక్కడ ఏలీ కుమారులను ఏలీ గద్దించినప్పటికీ వారు సరిచేసుకోలేదు సుమా. ఆయన సరైన విధానం గద్దించలేదు కూడా. ఏలీ కుమారుల యొక్క పాపము పరమతండ్రి సన్నిధికి చేరుతూ వచ్చి కాబట్టి పరమతండ్రి అయ్యా వారి జీవితము ఎంతో పాపభ్రష్టమైనదిగా ఉంది కాబట్టి అని పరమతండ్రి ఏం చేస్తూ వచ్చాడంటే ఆ మందస్సమును ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తూ వచ్చాడు. తద్వారా ప్రభావం వెడలిపోతూ వచ్చింది. కాబట్టి నేటి దినాల్లో మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైనా ఆయన మాటకు వినకపోతే, ఆయన మాటకు లోబడకపోతే, ఆయన చిత్తానుసారంగా మనం జరిగించకపోతే, ఆయన ఆజ్ఞలకు మనం విధేయులము కాకపోతే యెహోవా ప్రభావము మనల నుంచి కూడా వెడలిపోతుంది సుమా. అప్పుడు మనం ఎంత బాధకున్నాం, ఎంత మొరపెట్టినాం, అప్పుడు ఎన్నిసార్లు పరమతండ్రిని అయ్యా నన్ను కరుణించమని మనం మొరపెట్టినాం, ఆయన ప్రభావం లేకుండా పోతే మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు సుమా. కాబట్టి యెహోవా యొక్క ప్రభావము భూమి మీద కనబడడానికి కొరకు, ఆయన ప్రభావము ఆయన సన్నిధిలో తాండవింప చేయడానికి కొరకు ఆయన తన భక్తులను పరిశుద్ధంగా ఉండమని ఆయన కోరుతూ వస్తుంటాడు. కాబట్టి పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయన ప్రభావం ఉంటుంది సుమా. కాబట్టి ఆయన ప్రభావమును భక్తులు కనులారా చూస్తూ వచ్చారు. ఆయన ప్రభావ దర్శనము చూస్తూ వచ్చారు. హెజ్కేలు ప్రవక్త ఒక మాట అంటుంటాడు. హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయములో ఒక మాట అంటుంటాడు. ఆయన స్వరూప దర్శనం చూస్తూ వచ్చాడు. హెజ్కేలు ఎలాంటి స్వరూప దర్శనమట? హెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చూద్దాం. వాటి తలపైనున్న ఆ మండలం పైన నీలకాంతమైన సింహాసనము ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షకాలమున కనబడు యెహోవా ధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఆయన ప్రభావాన్ని చూస్తూ వచ్చాడు.
ఎహెజ్కేలు ప్రవక్త ఆ ప్రభావ స్వరూప దర్శనాన్ని చూస్తూ వచ్చాడు. ఆయన ప్రభావం ఏ విధంగా కనబడుతుందంటే ఆ యొక్క మండలము పైన నీలకాంతమైన సింహాసనము కనబడుతూ వచ్చింది. దానిపైన ఒక నరరూపి అయిన ఒక వ్యక్తి, నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండేను. దాని చుట్టూ లోపల కరుగుచున్న ఇత్తడియు అగ్నియు అయినట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని పైకి, నడుము మొదలుకొని దిగువకును ఎలాంటి స్వరూపం ఉందట? అగ్ని స్వరూపముతో ఆ వ్యక్తి కనబడుతూ వస్తుంటున్నాడు. అగ్ని స్వరూపముతో. అదే మాదిరిగా ఆయన యొక్క చుట్టూ తేజోమయముగా ఉండెను. ఆయన ఏ విధంగా కనబడుతూ వస్తున్నాడంట? ఆయన చుట్టూ ఒక యెహోవా ధనుస్సు తేజస్సు వలె ఉంది. ఆ తేజస్సు ఆయన చుట్టూ ఉంది. అది యెహోవా ప్రభావ దర్శనము. ఈ దర్శనము ఆయన యొక్క భక్తులు చూస్తారు. ఈ దర్శనము పరిశుద్ధులైన వారు చూస్తారు. ఈ దర్శనము, ఈ ప్రభావ దర్శనము ఆయన నీతిమంతమైన వస్త్రాలు ధరించుకున్న వారు చూస్తారు. ఎవరు ఈ దర్శనం చూస్తారంటే, ఆయన ప్రభావం ఎవరు చూస్తారంటే, ఆయన యొక్క రక్తంతో కడగబడి ఆయన చేత నీతిమంతులను తీర్చబడిన వారు, ఆయన చేత పరిశుద్ధపరచబడిన వారు, ఆయనకు సమీపంగా ఉన్నవారు, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడుతున్నవారు, ఆయన నీతిని అనుసరిస్తున్నవారు, ఆయన చిత్తానికి లోబడుతున్నవారు ఆయన ప్రభావ దర్శనమును కనులార చూస్తారు సుమా. కాబట్టి ఆ ప్రభావ దర్శనము నీకు కూడా ఆయన కనపరిచేవాడు. నీకు ఆయన తన ప్రభావం ఆయన తెలియపరచుకునేవాడు. ఎప్పుడంటే నీవు ఆ యొక్క ఎహెజ్కేలు ప్రవక్త వలె పరిశుద్ధముగా పవిత్రముగా నీవు ఉంటే, నీ ఘటాన్ని పవిత్రముగా కాపాడుకుంటే, అయ్యో ఆయన యొక్క ప్రభావ దర్శనము నాకు కలగాలి అంటే ఎహెజ్కేలు వలె నీవు కూడా ఆయన సన్నిధానంలో నువ్వు నిలబడు. పరమతను నిన్ను నిలబెడతాడు. నిన్ను నిలబెట్టుకుని ఆయన దర్శనము చూపించుకుంటాడు ఆయన. కాబట్టి భక్తులకి ఆయన ప్రభావ దర్శనం కనబడుతుంది సుమా. నాకు ఎప్పుడైనా ప్రభావం కనబడలేదు, ఆయన ప్రభావం నేను ఎప్పుడు అనుభవించలేదు, ఆయన ప్రభావం నేను ఎప్పుడు చూడలేదు అంటే అది నీలో లోపం, నీ భక్తిలో లోపం, నీ విశ్వాసంలో లోపం. అది నీవు ఆయన చిత్తానుసారంగా నడవడం లేదు కాబట్టి అది నీలో బలహీనత, నీలో లోపం ఉంది. కానీ ఆయన ప్రభావంలో ఏమాత్రం తక్కువ కాదు సుమా. కాబట్టి అందుకే భక్తులు అంటూ వస్తున్నారు, అయ్యా నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చారు. ఎందుకంటే మనం చదువుకున్న కీర్తనకారుడు కూడా 57వ అధ్యాయంలో, ఈ కీర్తన గ్రంథం 57వ అధ్యాయంలో అందుకే ఆయన మాట రాస్తూ వస్తుంటున్నాడు. కీర్తన 57వ అధ్యాయము, కీర్తన 57 57వ అధ్యాయంలో ఆ యొక్క మాట రాస్తూ వచ్చాడు. 2 సార్లు ఆ అధ్యాయంలో కనబడుతూ వస్తుంటుంది. ఆ పరమ తండ్రి యొక్క సన్నిధానంలో 5వ వచనంలో ఎలోహిం ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. అయ్యా నీవు అత్యున్నతుడుగా కనపరచుకొనుమయ్యా, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. కాబట్టి ఆయన భక్తులు ఆయన స్వరూప ఆ ప్రభావ దర్శనము చూచులాగున ఆయన కనపరుచుకునేవాడు ఆయన ప్రభావమును. కాబట్టి అందుకే ఆయన ప్రభావము చూసిన భక్తులు, ఆయన ప్రభావాన్ని అనుభవించిన భక్తులు, ఆయన ప్రభావాన్ని పొందుకున్న భక్తులు స్వస్థపరచబడుతూ వచ్చారు. వారు స్వస్థ పొందుకుంటూ వచ్చారు. యాశ్వామిస్సి అంటూ వచ్చాడు, నాలో నుంచి ప్రభావం వెడలిపోయింది. ఎవరు నన్ను ముట్టినవారు? కాబట్టి నీలో ఏ బలహీనత ఉందా, ఏదైనా అనారోగ్యత ఉందా, ఆయన తెలియజేసి వస్తున్నాడు. ఈ విధంగా ఒక స్త్రీ ఏ విధంగా తన ప్రభావము అనగా యాశ్వామిస్సి ప్రభావాన్ని అనుభవించి ఆమె స్వస్థపరచబడింది ఒకసారి చూద్దాం. లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో ఒక మాట ఆయన తెలియజేస్తూ వచ్చాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 43వ వచనములో, అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థ నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యాషువ అడగగా అందరును మేమెరగమన్నప్పుడు పేతురు ఏలినవాడా జనసమూహములు
కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యాష్వా ఎవడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనను తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెను వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెను ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. చూడక్క, 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయనను ముట్టెదననుకొని ఆయన వస్త్రపు చెంగును ముడుతూ వచ్చింది. అనేక రోగుల దగ్గరికి వెళుతూ, అనేక వైద్యుల దగ్గరికి వెళుతూ వచ్చింది. ఆమె రోగము స్వస్థపరచబడానికి కొరకు, ఆమె రోగము కుదుర్చుకోవడానికి కొరకు అనేక సంవత్సరాల నుంచి ఆమె తిరగని వైద్యము లేదు, వైద్యుడు లేదు, చేసుకొని వైద్యం లేదు, కానీ ఎక్కడ స్వస్థత పొందట్లేదు. చూడండి, ఆ స్త్రీ ఎవరి చేతనను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. చూడండి, ఆయన వస్త్రపు చెంగు ముడుతూ వచ్చింది. ఆ వస్త్రపు చెంగులో ఏముంది? ఆయన ప్రభావం ఉంది. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి నీవు బాధింపబడుతున్నావేమో, ఎన్నో సంవత్సరాల నుంచి నీవు ఆ దుఃఖంలో, వేదనలో, బాధల్లో ఉన్నావేమో. కాబట్టి ఈ దినమున సబ్బాదినమున పరమతండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నీవు నా వెనుకకు వచ్చి నన్ను ముట్టుము, నువ్వు నన్ను తాకుము, నువ్వు నన్ను అనుభవించు. అయ్యో పరమతండ్రి నన్ను తాకుమని నువ్వు ప్రార్థిస్తే ఆయన ప్రభావం నీలోకి వెడలుతుంది సుమా. కాబట్టి ఆ స్త్రీ వెనుకకు వచ్చి ఆయన ముట్టగానే, ఆయన వస్త్రపు చెంగులు ముట్టగానే ఆ వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావము ఆమెలోకి వెళుతూ వచ్చింది. ఆమె స్వస్థపరచబడుతూ వచ్చింది. చూడండి ఎంత చక్కటి మాట. ఆమె స్వస్థపరచబడింది. ఆ స్వస్థత పొందుకొని ఆమె ప్రజలందరి ఎదురుకొచ్చి సాక్ష్యమిస్తూ వచ్చింది. యాశ్వామిస్సేకు తెలుసు ఎవరు స్వస్థపరచబడ్డారో, ఎవరు వస్త్రపు చెంగు ముట్టారో ఆయనకు తెలుసు. కానీ ఆయన అడుగుతూ వచ్చాడు, ఎవరు నా వస్త్రపు చెంగు ముట్టారు, ఎవరు అని అడుగుతూ వచ్చినప్పుడు అక్కడ ఎవరు కూడా బయటకు రాకపోయేసరికి పేతురు అంటూ వచ్చాడు, అయ్యా జనసమూహం కిక్కిరిసిపోయాయి, ఎవరు పడ్డారో ఏమో నీ మీద, ఎవరు వస్త్రపు చెంగు ముట్టారో ఏమో. కాబట్టి అక్కడ ఎవడు నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయిందని నాకు తెలిసినదనను. కాబట్టి ఆ పరమతండ్రి ప్రభావము వెడలిపోయి ఆ స్త్రీలోకి వెళ్ళింది. ఆ స్త్రీ ఏం చేయబడింది? స్వస్థపరచబడుతూ వచ్చింది. కాబట్టి ఈ దినమున పరమతండ్రి యొక్క ప్రభావము నీలోకి రావాలి అంటే ఆ స్త్రీ విశ్వాసము నీలో ఉన్నదా, ఆ స్త్రీ కలిగిన విశ్వాసము నీలో ఉన్నదా అని పరమతండ్రి ఆశపడుతున్నాడు, నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు స్వస్థపరచబడాలి అంటే, నీ జీవితము బాగుపడాలి అంటే, నీ కుటుంబము బాగుపడాలి అంటే, అవును ఆ యొక్క స్త్రీ యాశ్వా దగ్గరికి వచ్చింది. యాశ్వాలో ప్రభావం ఉంది. ఆ ప్రభావం నాలోకి వస్తే నేను స్వస్థపరచబడతాను. ఆయన వస్త్రంలో స్వస్థత ఉంది, నేను స్వస్థపరచబడతానని విశ్వాసముతో ఆమె ముట్టింది. కాబట్టి అందుకే 48వ వచనంలో అందుకు ఆయన, కుమారీ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. చూడండి, సమాధానం గలదానివై వెళ్ళము. కాబట్టి ఆమె విశ్వాసము, ఆమె కలిగిన విశ్వాసము ఈ దిన మనలో ఉన్నదా అని పరమతండ్రి చూస్తున్నాడు. ఆ విశ్వాసం కలిగినదావై నువ్వు ఆయన దగ్గరికి వస్తే, ఆ విశ్వాసం కలిగిన వాడవై నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రభావం నీలో ప్రవేశిస్తుంది సుమా. ఆయన ప్రభావం నీలో ఉంటే నీ జీవితం మార్చబడుతుంది, నీ కన్నీళ్లు తుడిచివేయబడతాయి, నీ బాధలు తొలగించబడతాయి, నీ అనారోగ్యత తీసివేయబడుతుంది, నీ యొక్క ప్రతివిధుల చీకటి శక్తి నీలో ఉన్న ప్రభావాలు వెడలిపోతాయి. కాబట్టి అనేక మంది కూడా చీకటి శక్తుల ప్రభావంతో బాధింపబడుతుంటారు. ఆ చీకటి శక్తుల ప్రభావం పోవాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి యొక్క ప్రభావంలోకి నీకు రావాలి. కాబట్టి చాలామంది ఆయన యొక్క శక్తి యొక్క, ఆయన పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం చేత నింపబడాలని పరమతండ్రి ఆశపడుతూ వస్తుంటున్నాడు. ఎందుకంటే భక్తులందరూ కూడా ఆయన ప్రభావాన్ని పొందుకొని వారు ఆరాధిస్తూ వచ్చారు. ఆ ప్రభావాన్ని పొందుకొని, ఆ శక్తిని పొందుకొని, ఎందుకంటే ఎలోహిం యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన ప్రభావము చేతనే సువార్త బలముగా ప్రకటింపబడుతుంది. కాబట్టి ఆ ప్రభావము ఈ దినాల్లో, ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తూ వస్తుంటాడు. హెబ్రీ రాసిన పత్రికలో ఒక మాట అంటుంటాడు. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొంతమంది ఆ ప్రభావం అనుభవించిన తర్వాత వారు మళ్ళీ తిరిగి వెనుకంజ వేస్తుంటారు. 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటారు.
ఎలోహిం దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో ఎలోహిం కుమారుని మరలా రానువేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఒకసారి యాశ్వామిస్త నామములో రక్షింపబడిన తర్వాత, యాశ్వామిస్త నామంలోని పరిశుద్ధాత్మను అనుభవించిన తర్వాత, ఆ ప్రభావం అనుభవించిన తర్వాత, రాబో శక్తుల యొక్క ప్రభావం అనుభవించిన తర్వాత వారిలో మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు? యాశ్వా కుమారుని ఆ యొక్క యాశ్వాను మరలాం రాను వేస్తూ వస్తుంటున్నారు. మరలాం రాను వేస్తూ బాహాటముగా ఆయన అవమానపరుస్తున్నారు. ఆయన చనిపోలేదు, ఆయన రక్తము కార్చలేదు, ఆ పరిశుద్ధాత్మ లేడు, పరిశుద్ధాత్మతో మనకు సంబంధం లేదు. ఇదంతా కూడా కల్పిత కథ అని ఇప్పుడు చాలామంది, ఎందుకంటే ఇలాంటి బోధలు బయలుదేరుతున్న ఆ బోధల్లో పడి చాలామంది కూడా ఆ ప్రభావాన్ని కోల్పోతున్నారు. ఒకసారి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం అనుభవించిన తర్వాత వారు ఆ యొక్క మెస్సయ్యను మళ్ళా తిరిగి రాని వేస్తూ ఆ ప్రభావాన్ని కోల్పోతూ వస్తుంటున్నారు. ఆ యొక్క ప్రభావంలో నుంచి వారు వెళ్ళిపోతున్నారు. ఆ ప్రభావాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారు మరలా తిరిగి నూతనపరచబడుట అసాధ్యము. వారు తిరిగి మరలా రక్షింపబడ్డ అసాధ్యము. వారు మరలా తిరిగి ఆ ప్రభావం అనుభవించడం చాలా అసాధ్యము. కాబట్టి ఒక్కసారి పరిశుద్ధాత్మ ప్రభావాన్ని నువ్వు అనుభవిస్తే అది నీలో నుండి మళ్ళీ వెడలిపోకుండా చూసుకోవాలి సుమా. నీలో నుండి వెడలిపోకుండా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి ఆ ప్రభావము. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ ప్రభావమును అనుభవించిన తర్వాత చాలామంది నేటి దినాల్లో అబద్ధ బోధకుల చేత వారు ఆ యొక్క తప్పుడు మార్గంలోకి వెళుతూ ఆ ప్రభావాన్ని వారు కోల్పోతూ వస్తుంటున్నారు. కాబట్టి ఆ ప్రభావాన్ని కోల్పోకూడదని ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, అయ్యా మీరు మరలా తిరిగి ఆ యొక్క మళ్ళా రానుకు వేయొద్దు ఆయనను, అనగా మళ్ళీ ఆయనను హింసించకూడదు, మళ్ళీ ఆయనను దుఃఖపెట్టకూడదు, మళ్ళీ ఆయనను బాధ పెట్టకూడదు. ఎందుకంటే ఈ లోకంలో వారు ఏ విధంగా ఉన్నారంటే, యోహాను సువార్తలో ఆయన కొన్ని మాటలు రాస్తూ వస్తుంటాడు. ఆ యొక్క కొన్ని మాటలు ఆయన చెప్తూ వస్తుంటాడు. ఈ లోకంలో ఆయన యొక్క శక్తిని, అయిన ప్రభావం గురించి ఒక మాట ఆయన రాస్తూ వస్తుంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన యొక్క మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము ఆయన యొక్క శక్తిని, ఆయన ప్రభావమును గురించి ఆయన కొన్ని మాటలు చెప్తూ వస్తుంటాడు. సరే 15-16 వచనాల్లో ఒకసారి మాట అంటుంటాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. చాలక్క. కాబట్టి లోకమైనను చూడదు, ఆయన ఎరగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీలో నివసించును. ఆయన ప్రభావము, ఆ పరిశుద్ధాత్మ ప్రభావము, ఆ సత్యస్వరూపైన ఆత్మ ప్రభావము మీలో నివసిస్తుంటుంది. కాబట్టి ఆయన అంటూ వస్తున్నాడు, ఆ సత్యస్వరూపైన ఆత్మ యొక్క శక్తి ప్రభావము మీరు అనుభవిస్తారు. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీరు వేడుకుంటే, మీరు ప్రార్థిస్తే నేను మీలోకి వస్తాను, మీలో నివసిస్తాను, నేను మీతో ఉంటాను అంటూ వస్తున్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడవను అంటున్నాడు. కాబట్టి అయ్యా నీ ప్రభావం నాకు ధరింపచేయము తండ్రి, నీ ప్రభావంతో మీరు నాలో నివసించుము తండ్రి, మీ ప్రభావంతో నా గృహంలో నివసించుమయ్యా, నీ ప్రభావంతో అయ్యా నన్ను బలపరచుము తండ్రి అని నువ్వు ప్రార్థిస్తే ఆ పరమ తండ్రి ఆయన వాగ్దానం ఇస్తూ వస్తున్నాడు. మీలో ఉండును, ఆయన మీలో నివసించును, మీతో కూడా ఆయన నివసిస్తాడు. మీ యొద్దకు ఆయన ఆదరణకర్త అయిన ఆత్మగా ఆయన ప్రభావమును ఆయన మీలో నివసింపజేస్తాడు. కాబట్టి ఆ ఆదరణ చేత ఆదరిస్తాడు, ఆయన ధైర్యముతో ధైర్యపరుస్తాడు. కాబట్టి ఆయన అంటూ వస్తుంటున్నాడు, నేను మీలో నివసిస్తాను. లోకమైన ఎరగదు, లోకమైన ప్రభావం ఎరగదు, లోకమైన ప్రభావం చూడదు, లోకం యొక్క ప్రభావం యొక్క శక్తిని గ్రహించదు.
ఎందుకంటే వారి మనోనేత్రం మోయబడ్డాయి. పరమతండ్రి మన మనోనేత్రం తెరిచాడు. అవును, ఈ దినమున నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆయన యొక్క కృప వలనే, ఆయన ప్రభావం వలనే, ఆయన యొక్క కనికరం వలనే ఈ దినం ఈ స్థితిలో ఉన్నాను. కాబట్టి భక్తులందరూ కూడా ఆయన ప్రభావం గురించి ఆరాధిస్తూ వచ్చారు, కీర్తిస్తూ వచ్చారు. కాబట్టి అందుకే కీర్తన 93వ అధ్యాయంలో కూడా ఒక మాట రాస్తూ వచ్చాడు భక్తుడు ఆయన యొక్క ప్రభావం గురించి. 93వ కీర్తన మొదటి వచనంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రభావమును వస్త్రంగా ధరించి ఉన్నాడు. ఆయన తన మహాప్రభావంతో భూమికి రాబోతున్నాడు. ఆయన భూమికి ఏ విధంగా రాబోతున్నాడు? మహాప్రభావముతో. కాబట్టి ఆయనను గురించిన భక్తులు వర్ణిస్తూ వస్తుంటారు. మహాప్రభావముతో ఆయన తన దూతల సమూహముతో కడబూరం రోగుతున్నప్పుడు, ప్రధాన దూత ఆ బూరం రోగిస్తున్నప్పుడు మహాప్రభావముతో ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన ప్రభావమును వస్త్రంగా ధరించుకుని ఉన్నాడు. ఆయన ప్రభావముతో ఆయన పరిశుద్ధాత్ముడిగా ఈ లోకములో సంచరిస్తున్నాడు. ప్రభావముతో ఆదరణకర్త అయిన ఆత్మగా ఆయన సంచరిస్తున్నాడు. కాబట్టి అందుకే భక్తులు, అయ్యా నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఆ ప్రభావాన్ని అనుభవించిన భక్తులు, ఆ ప్రభావాన్ని పొందుకున్న భక్తులు, ఆ ప్రభావమును ఆయన సన్నిధిలో పొందుకొని స్వస్థపరచబడిన భక్తులు ఆ పరిశుద్ధాత్మ ప్రభావముతో వారు అనేక గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. ఆది అపోస్తులు ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభావాన్ని పొందుకొని వారు అనేకమైన అద్భుతాలు చేస్తూ వచ్చారు. కాబట్టి వారు వెళుతుంటే అనేక మంది స్వస్థపరచబడుతూ వచ్చారు. వారి యొక్క నీడబడితే స్వస్థపరచబడుతూ వచ్చారు. ఇది వారిదా? వారిలో ఉన్న శక్తి కాదు, ఆయన నామం యొక్క ప్రభావము. ఆయన నామం యొక్క ప్రభావమును బట్టి, ఎందుకంటే ఆయన నామములో ప్రభావం ఉంది. కీర్తన 8వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, కీర్తన 8వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట, యెహోవా నా ఎలోహిం ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. నీ నామము ఎంత ప్రభావం కలది. ఆ నామము యెహోవామిస్సే నామము. ఆ యెహోవామిస్సే నామము ఎంతో ప్రభావం కలది. ఆ భక్తులు, ఆది అపోస్తలులు పేతురు, యోహాను, ఆ విధంగా అపోస్తలులు సౌలు ఆ నామంలోని యొక్క ప్రభావము చేత వారి అనేక ఆత్మలను కదిలిస్తూ వచ్చారు. అనేక ఆత్మలను రక్షణకు నడిపిస్తూ వచ్చారు. అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ వచ్చారు. అనేక మంది కుంటివాళ్లకు కాలిస్తూ వచ్చారు. కాబట్టి అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పుట్టుకతో కుంటివాడు ఆ యొక్క శృంగారమున దేవాలయం దగ్గర కూర్చొని భిక్షమడుకుంటున్న ఆ యొక్క భిక్షవాన్ని చూసి పేతురు అంటూ వచ్చాడు, అయ్యా నా ఎదుట వెండి బంగారం లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యెహోవామిస్సే నామమున లేచి నడుమని చెప్పగానే అక్కడ నజరేయుడైన యెహోవామిస్సే నామము, ఆ నామం యొక్క ప్రభావము ఆ భక్తుల్లోకి వెళుతూ వచ్చింది. ఆ యొక్క పుట్టుకతో కుంటివాడిలోకి వెళుతూ వచ్చింది ఆ ప్రభావం వెళ్ళగానే వాడేమవుతూ వచ్చాడు? స్వస్థపరచబడుతూ వచ్చాడు. స్వస్థత పొందుకొని దిగ్గున లేచి నిలిచి గంతులు వేస్తూ ఆరాధిస్తున్నాడు. కాబట్టి ఆయన నామం ఎంత ప్రభావము కలది. కాబట్టి ప్రభావం కలిగిన నామమునకు తగిన మహిమ చెల్లించుడి, తగిన మహిమ ఆరోపించుడి, తగిన మహిమ ఆయనకు స్తుతులు చెల్లించుడి అంటుంటారు భక్తులు, కీర్తనకారుడు. కాబట్టి అందుకే ఆ యొక్క ప్రకటన గ్రంథములో చివరిగా భక్తులు ఆరాధిస్తూ వస్తుంటున్నారు. ప్రకటన గ్రంథము చివరిగా మనం చూసుకొని మనం ముగించుకుందాం. ఆయనకు ఏమని మహిమ చెల్లిస్తున్నారు? 5వ అధ్యాయంలో 13వ వచనములో అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనున్న ప్రతి స్పష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. కాబట్టి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును ఏమని ఆరాధిస్తున్నారు?
సింహాసనాసనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావముని యుగయుగములు కలుగును గాకాని, ప్రభావములు యుగయుగములు కలుగును గాకాని చెప్పగా వింటిని. కాబట్టి మనం ఈ దినమున ఏమని ఆరాధించాలి? అయ్యా, మీ నామానికే తగిన మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మీకే ప్రభావములు ఆరోపిస్తున్నాము తండ్రి. మీకే యుగయుగములు మహిమ కలుగునుగాక. మీకే యుగయుగములు ఆ ప్రభావములు చెల్లిస్తున్నామని మనము ఆయనకు తగిన ఆరాధన చేయాలి, తగిన విధంగా ఆయన స్తుతించాలి. అప్పుడు ఆయన ప్రభావము మన మీద ఉంటుంది సుమా. ఆ ప్రభావము మన మీద ఉంటే మన జీవితాలు మార్చబడతాయి, మనకు కుటుంబాలు మార్చబడతాయి, మన స్థితిగతులు మార్చబడతాయి. ఆయన ప్రభావం మన మీద ఉంటే మనం స్వస్థపరచబడతాము. కాబట్టి ఆయన నామానికి తగిన మహిమ చెల్లించుడి, తగిన మహిమ ఆరోపించుడి. ఆయన నామం ఎంత ప్రభావము గలది, ఆయన స్వరము ఎంత ప్రభావము గలది. ఆయన ప్రభావముని వస్త్రం ధరించుకుని ఉన్నాడు. ఆయన ప్రభావముతో స్వస్థపరచబడుతున్నారు. ఆయన ప్రభావం వెడలిపోతే అపజయము కలుగుతుంది. ఆయన ప్రభావం వెడలిపోతే చీకటి శక్తులు మన మీదకి వచ్చి దాడి చేస్తాయి. చీకటి శక్తుల ప్రభావము మన మీద ఏలుబడి చేస్తాయి. కాబట్టి ఆయన ప్రభావము, ఆయన పరిశుద్ధాత్మిక శక్తి ప్రభావము చేత మనం నిత్యము నింపబడాలి సుమా. కాబట్టి ఆ యొక్క యోహాను సువార్తను మనం చూసుకున్నాం. నేను మీ మధ్యలో నివసిస్తాను, మీ మధ్యలోకి వస్తాను. అయ్యా, సర్వభూమి మీద నీ ప్రభావం కనబడి నిమ్మయ్యా. కాబట్టి సర్వభూమి మీదకి వస్తాడు ఆయన, సర్వమంతర్యామి అయిన సర్వలోక సృష్టికర్త. కాబట్టి నీలోకి వస్తాడు, నాలోకి వస్తాడు, మనందరిలోకి ఆయన ప్రభావముతో దిగి వస్తాడు. ఆయన ప్రభావం మన మీద సమృద్ధిగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. పరమత నీ మాట మనకిలో దీవించునుగాక.